అడవుల జిల్లా ఆదిలాబాద్ ఇప్పుడు కరువుకు కేరాఫ్గా మారుతోంది. వడదెబ్బల మరణాలు, అడుగంటిన భూగర్భ జలాలు ఆ జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. కరువును తట్టుకోలేక ఆస్తులు అమ్ముకోలేక చేస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా కొనేవాళ్లు కూడా ముందుకు రాకపోవడంతో బాధితుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరువుపై V6 స్పెషల్ ఇప్పుడు చూద్దాం. ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూగర్భ జలాలు విపరీతంగా అడుగంటుతున్నాయి. చుక్క నీటికి కష్టమవుతోంది. ఆదిలాబాద్ లో ఇంత స్థాయిలో ఉన్న కరువు ప్రభావంతో జనాలు రోజు నరకం అనుభవిస్తున్నారు. చాలా చోట్ల ఎండ తీవ్రతతో ఉపాధి పనులు ఆగిపోయాయి. దీంతో పొట్టకూటి కోసం కూలీలు పట్నం బాట పడుతున్నారు. మరోవైపు గడిచిన 2 నెలలకు సంబంధించి 1,74,000 మందికి 71 కోట్ల రూపాయల కూలీ అందాల్సి ఉంది. ఇది త్వరగా క్లియర్ చేయాలని కూలీల నుంచి డిమాండ్ కూడా మొదలైంది. పశువులను కరువు కాటేస్తోంది. పశుగ్రాసం సరిగ్గా అందకపోవడంతో బక్కచిక్కిన పశువులను అమ్ముకునేందుకు ప్రయత్నించినా తగిన ధర కూడా దొరకడం లేదు. బక్కపడుతున్న పశువుల ప్రభావం పాల దిగుబడిపై కూడా పడుతోంది. మరోవైపు తినేందుకు రేషన్ బియ్యం తప్ప మరేది దొరకని స్థితిలో ఉన్న రైతులు ఇప్పుడు కనీసం తాగేందుకు మంచినీరు సరిపోని దుస్థితి ఎదుర్కొంటున్నారు. పశువులకి పశుగ్రాసం లేక పశువులు కలేబర్లకు తరలిపోతుంటే ఈరోజు ఒక రోజుకి 25 లక్షల పశుమాంసాన్ని కూడా ఎగుమతి చేసేటటువంటి సందర్భాలు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కానీ ఇదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మనుషులకే తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితులలో పశువులు కూడా లేవు కాబట్టి ప్రధానంగా అన్ని మండలాలను కూడా పరిశీలన చేస్తే ఆదిలాబాద్ జిల్లాను పూర్తి స్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరువు ప్రకటనలోనూ ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగినట్టు బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎక్కువ వర్షపాతం ఉన్న మండలాలు కూడా కరువు జాబితాలో చేరాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు 33% కూడా పంట దిగుబడి రాని మండలాలకు తోడు 50% సాగు విస్తీర్ణం తగ్గిన ప్రాంతాలను పట్టించుకోకుండా కరువు మండలాలు ప్రకటించినట్టు చెబుతున్నారు. 21 మండలాలకు అర్హత ఉన్న కరువు మండలాల హోదా దక్కలేదంటున్నారు. ఇక 15 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా దాదాపు 9,92,000 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. వీటిలో ప్రధానంగా పత్తి, సోయా పంటలే ఉన్నాయి. వర్షపాతం కూడా గత ఏడాది చాలా తక్కువగా రికార్డైంది. ఖరీఫ్ కే సాగునీరు అందలేదని, ఇక రబీలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి కూడా కనిపించడం లేదని జనం చెబుతున్నారు. ఇప్పుడు పచ్చగుండేటి ఈ సంవత్సరం పూర్తిగా ఎండిపోయినాయి. మొత్తం తాగలిగి నీళ్లు కూడా లేవు. వీక ఉన్న పరిస్థితి ఉన్నది. ఎడ్లకు లేవు, గోదలకు లేవు. మనసు తాగలిగి పరిస్థితి బాగా ఉన్నది. అన్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నీళ్ళ అయితే బాగా ఇబ్బంది ఉన్నది. మాకు కూడా తిందలకి కూడా పంటలు వండలే, ఏం వండలే ఈ సంవత్సరం. ఇప్పుడు ఇసుటి కరువు మేము ఇదివరకు ఎన్నడూ చూడలేదు. వ్యవసాయం చేసుకునేందుకు అవకాశాలే లేకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పట్నం బాట పడుతున్నారు. దాదాపు 21 మండలాల్లో వలసల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బొంబాయి, హైదరాబాద్, నాగ్పూర్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. గ్రామాల్లో ఎటు చూసినా తాళాలు వేసిన ఇళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మా కూలీలు ఎందుకంటే దొరుకుతలేవు. ఎక్కడ ఏం పని చేద్దామని దొరుకుతుంది. ఇప్పటికే 50% వరకు అయితే బయటకు వెళ్ళిపోయినారు. కాకపోతే 50% వరకు ఉన్నారు. వాళ్ళకు కూడా కూలీలు దొరక పరేషన్ మీద ఉన్నారు. ప్లస్ మనకు నీళ్ళ సౌకర్యం లేదు, తిండి కూడా దొరికేటట్టు పొజిషన్ లేదు. ఎవడో ఎక్కడో బతుకుతుండ్రు. ఎందుకు దొరుకుతుంది అంటే మేము ఏం చెప్పాలా? ఎందుకంటే మా కూలీ దొరుకుతలేదు. అప్పుడు మేము ఎట్లా తిండి తినాలా? మా కూలీ కనీసం ఇక్కడ బయట ఒక ఫ్యాక్టరీ ఉందంటే దాంట్లో పని చేసానా ఒక పూట అన్నం తింటాం. తగినంతగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకు తీవ్రంగా అడుగంటున్నాయి. జిల్లాలోని 9 పట్టణాల్లో నీటి మట్టం భారీగా పడిపోయింది. 39 మండలాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. మరోవైపు బావులు ఎండిపోవడంతో కిలోమీటర్ నడిచి వెళ్తూ అందుబాటులో ఉన్న నీళ్లను తెచ్చుకుంటున్నారు. ఆఖరికి ఆడపిల్లల పెళ్లి ఉంటే ఆ శుభకార్యాలను వాయిదా వేస్తున్నారు. నీళ్ళకి బాగా ప్రాబ్లం ఉన్నది. పంటలు కూడా వండలే, వర్షాలు లేక. గోదలకు లేవు, మనుషులకు లేవు. తిండికి కూడా కరువు అయిపోయేటట్టున్నది. నీళ్ళు లేక కూడా పశువులను ఎటన్నా కూడా అమ్ముకుంటున్నారు సార్. ఒక పూట తింటున్నాం సార్, ఒక పూట ఉపసంపంటున్నాం. తాగడానికి లేవు, తానం చేసుడు కూడా లేవు సార్. సార్ ఇక్కడ డబ్బులు లేక, పంటలు లేక పెళ్ళిళ్ళు కూడా చేసులేరు సార్. ఒక సాల్ కంటే ఒక 10-20 పెళ్ళిళ్ళు అయ్యేటి, ఒక 2 పెళ్ళిళ్ళు అయినాయి సార్ ఈ సంవత్సరం.
జిల్లాలో కరువుపై నవంబర్కు ముందు అధికార యంత్రాంగం ప్రభుత్వంతో మాట్లాడింది. 19 మండలాల్లో కరువు తీవ్రంగా ఉందని, 3 ఏళ్లుగా కరువు ప్రతాపం పెరుగుతూ పోతోందని తెలిపింది. మరో 2 నెలల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. 2 సార్లు జిల్లా శాసనసభ్యులు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా, 3 సార్లు కరువు బృందం పర్యటన చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.